హెచ్ మార్ట్ స్టోర్ అని ఇలా ఉంటుంది. చాలా పెద్ద స్టోర్. అక్కడ నుంచి అదిగోండి అక్కడ బోర్డు కనబడుతుందా, హెచ్ మార్ట్ గ్రాసరీ మార్కెట్ ఈటరీ అని. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటుంది. యాక్చువల్లీ నేను అటువైపుకి వెళ్ళలేదు, బట్ ఇదంతా గ్రాసరీ అన్నమాట. గ్రాసరీ అండ్ మార్ట్ అనేదో రాశాడు. ఇదంతా వాళ్ళదే. ఇంత పెద్ద స్టోర్. మాకు రౌండ్ రాక్ లేక్ లైన్ మాల్ అంటాం, అక్కడ ఉందన్నమాట. దీనికి ఆపోజిట్ లో ఒక హోమ్ డిపో ఉంది. చాలా మంది నన్ను ఫిష్ ఎక్కడ తీసుకుంటారని అడిగారు, వాళ్ళ కోసమే ఈ వీడియో తీస్తున్నాను. సో చూసారు కదా, చాలా మంచి ఫిష్ అయితే దొరుకుతుంది. లైవ్ ఫిష్ తీసుకునే వాళ్ళకి ది బెస్ట్ స్టోర్ అది. ఈ హెచ్ మార్ట్ గురించి ఇక్కడైతే పెట్టారు చూడండి. ఫీల్ ఎట్ హోమ్ విత్ ద టేస్ట్ ఆఫ్ కొరియా. యా, మోస్ట్లీ కొరియన్ ఫుడ్ చాలా దొరికేస్తుంది ఇక్కడ. బట్ అదర్వైజ్ చూపించినట్టు వీడియోలో మీరు వీడియో మొత్తం చూస్తే మన ఇండియన్ ఫుడ్ కూడా ఎంతవరకు దొరుకుతుంది ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. చెప్పాను కదా, ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. సో ఓన్లీ ఇది సీ ఫుడ్ స్టోర్ అనే మిత్త కానీ మీకు కూడా ఉంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. మంచి మంచి గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ కొద్దిగా కంపారిటివ్లీ తక్కువ ప్రైస్కే మనకు అవైలబుల్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఆస్టిన్ టెక్సాస్లో ఉన్న వాళ్ళు, ఐ థింక్ టెక్సాస్ అంటే హ్యూస్టన్, డాలస్లో కూడా ఉంటుంది అనుకుంటా. న్యూజెర్సీలో అయితే మాకు ఏషియన్ స్టోర్ అని వేరే నేమ్తో ఉండేది, సిమిలర్ స్టోర్. ఇక్కడ మాత్రం ఇట్లా హెచ్ మార్ట్ అని, హ్యానా వరల్డ్ అని ఇంకోటి ఉంది. బోత్ ఆర్ సేమ్ ఏషియన్ స్టోర్స్. చూడండి కటింగ్ ఎలా చేస్తున్నారు, అలా కట్ చేసేసి ఇస్తారనమాట. మేమైతే లైవ్ ఫిష్ కోసం వచ్చాము. గో హెడ్ గో హెడ్. ఓ యు డిడ్, ఓకే థ్యాంక్ యూ. చూడండి లైవ్ ఫిష్ పైన ఉంది. 3LB తీసుకోబ్బా, 3LB తీసుకో. లాబ్స్టర్స్ మనమైతే ఇప్పుడు లైవ్ తిలాపియా చెప్పాం. ఇది నార్మల్ తిలాపియా, ఇలా ఫ్రోజన్ కూడా ఉంటది. తిలాపియా ఫ్రోజన్ అయితే $3.99. అదిగో చూడండి ఎలా పడుతున్నారో. అదో నెట్ వేసి అలా లైవ్ తిలాపియా అలా పడతాడు అనమాట. అదిగో తెస్తున్నాడు చూడండి, ఇక్కడ వెయిట్ వేస్తాడు. 3LB తీసుకోబ్బా, ఫ్రై కూడా తీసేసుకోమని కొద్దిగా. Big one. Sir. Okay. Alaane. These two, okay? Big. Big small. These two. Single one. 3. ఇవి చూడండి క్రాబ్స్ బతుకుంటాయి, కానీ ఇవి చేసి ఇవ్వరండి, అదొక్కటే ప్రాబ్లము. మా వాడికి బాగా ఇష్టం కానీ చేసి ఇవ్వరు. నాకు చేయాలంటే కొద్దిగా కష్టము. ఇది చూడండి, ఇదేదో బాస్ వైట్ బ్యాస్ అంట, $5 అంట. ఇది చూడండి ఎలా కదులుతున్నాయి, కనబడుతున్నాయా మీకు? చూడండి ఆ పెద్ద చేప. చూడండి అవన్నీ లైవ్ తిలాపియా మనం తీసుకుంది ఇలా లైవ్ లో ఉంటాయి. అది కింద వాటర్ లో, అక్కడి నుంచి మనకి తీసి ఇస్తారనమాట. ఆ నెట్ తో చూడండి తీస్తున్నారు, చూడు ఆ నెట్ తీసుకొని నెట్ తో తీస్తారు. తీసి మనకు కావాల్సిన నెంబర్ లో ఫ్రోజన్ కూడా అన్ని దొరుకుతాయి. అదేమో మీట్ సెక్షన్ కూడా ఉంటది ఇక్కడ, అంతా ఫ్రోజన్. ఇంకా కావాల్సిన రకాలు దొరుకుతాయి. చెప్పాను కదా, నేనైతే కొద్దిగా గిలిగిలిగా, నాకేమో ఇవన్నీ ఏంటో ఏమో అని పెద్ద ట్రై చేయను. డ్రై ఫిష్ అయ్యి నేను మన ఇండియా నుంచి తెచ్చుకుంటాను, బట్ ఇక్కడ మాత్రం చాలా రకాలు దొరుకుతాయి. ట్రై చేసే వాళ్ళు హ్యాపీగా ట్రై చేయొచ్చు. రకరకాలండి, ఆక్టోపస్ అని, స్క్విడ్ అని, పెద్ద పెద్ద ష్రింప్. ఆ చేప చూడండి ఒక్కోటి ఏ సైజ్ ఉందో.
Look at that piece. And it's a big grocery store as well. ఇదంతా మీట్ సెక్షన్. మీరు కోరిన మీట్ దొరుకుద్ది. ఇదంతా బీఫ్ అంట. చికెన్, బీఫ్ అన్నీ దొరికిస్తాయి. ఇంక ఇదంతా గ్రాసరీ సెక్షన్. ఒక్కొక్క లైన్ ఒక్కోటి. అక్కడ ఇండియన్ గ్రెయిన్ అని ఉంది చూడండి. అక్కడ ఇండియన్ రిలేటెడ్వి దొరుకుతాయి. మెయిన్ ఇది ఏషియన్ స్టోర్ అన్నమాట. చైనీస్, కొరియన్, ఇండియా అన్ని రకాలవి దొరుకుతాయి. ఇండియావి తక్కువ ఉంటాయి, బట్ చైనీస్ అండ్ కొరియన్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. జనాలు చూడండి లైవ్ కౌంటర్ దగ్గర. ఇంకా ఇది సుషి బార్ అన్నమాట. ఇలా సుషి రెడీ చేస్తూ ఉంటారు లైవ్ లో. బాగుంటాయి అవి, చిక్కగా ఉంటాయి. అండ్ ఇవన్నీ ఇవి చూడండి, నత్తలో ఏదో అంటాం కదా, ఇవి లైవ్ లాబ్స్టర్స్ అన్నమాట. ఇవన్నీ అమ్మడానికి అండి, చూడటానికి కాదు. బై ద వే ఏదో ఎక్వేరియం స్టోర్ లాగా ఉంది కదా, కానీ ఇవన్నీ అమ్ముతారు మనకి. కొనే వాళ్ళు కొంటుంటారు. ప్రైసెస్ చూడండి ప్రతి దానికి. ఇవన్నీ తినేవే, మనం తినేవి కాదు కదా. అంటే నేను తినను అనుకోండి, బట్ యా దేర్ ఆర్ పీపుల్ హూ ఈట్ ఆల్ దట్. లైవ్ ఆక్టోపస్ చూస్తారా, కదలకుండా ఎలా ఉందో లైవ్ ఆక్టోపస్. ఇంక ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ క్లీన్ చేసేసి ఇలా ఫ్రీజర్లో పెట్టేసి ఉంటారన్నమాట. ఇంకా ఫ్రీజర్ ఇష్టపడే వాళ్ళు ఇవి తీసుకొని వెళ్ళి తింటారు. చూడండి అన్ని రకాల చేపలు. ఈ రొయ్యలు చూడండి, ఏదో తెల్ల రొయ్య పొట్టు. ఇవి మన మెత్తాల టైప్ అనుకుంటా, ఐ డోంట్ నో. చెప్పాను కదా నేను అంత ఈజీగా ధైర్యంగా ట్రై చేయను. ఇది మన కొద్దిగా కొరమేన్ టైప్ లో ఉంది. స్పానిష్ మెకరెల్ అంటున్నాడు. నేను లైవ్ ఫిష్ తప్పించి ఏవి పెద్ద ట్రై చేయను, సో కరెక్ట్ గా చెప్పలేను. బట్ సో మెనీ వెరైటీస్. స్టోర్ అయితే కిత్తలాడుతుంటదండి ఎప్పుడు వచ్చినా. అండ్ ఇంత ఫుడ్ ఉన్నా కూడా, ఇంత సీ ఫుడ్ ఉన్నా కూడా స్మెల్ ఉండదండి. ఈ స్టోర్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. నాకు అందుకే ఎంత దూరమైనా ఈ స్టోర్కి వచ్చే తీసుకుంటాను. చూడండి లాబ్స్టర్స్ లైవ్ కదులుతూ ఉన్నాయి. చూడండి కదులుతున్నాయి. పిల్లలైతే ఏదో అక్వేరియంలో చూసినట్టు చూస్తున్నారనమాట చక్కగా. కానీ ఇవన్నీ అమ్ముతారు. ఇదేదో లైవ్ సీ స్క్వాట్ అంట. ఓ మై గాడ్. అక్కడంతా సూషి ప్రిపరేషన్ జరుగుతుంది. అక్కడంతా చూసారా, క్రాబ్, ఫిష్ అవన్నీ లైవ్ ఎలా ఉన్నాయో. రకరకాల చేపలు. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు పౌండ్స్ లెక్కన. ఈ పాంప్లెట్స్ తినే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉంటారండి. గోల్డెన్ పాంప్లెట్, సిల్వర్ పాంప్లెట్ అని తీసుకుంటారు. మన ఇండియన్స్ కూడా బాగా తింటారు ఇవి. చూడండి అలా వేసేసుకొని రూపం వేయించి ఎల్బీకి ఇంత అని చెప్పి పే చేసేస్తారు. నీట్ గా కట్ చేసేస్తారు. అవి కూడా ముళ్ళుండవంటారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేద్దామని 1 పౌండ్ తీసుకుంటున్నా. చూడండి ఎంత ప్రైస్. $8 అంటే ఎంత? 8 వేసుకోండి. 650 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో మనం 1 పౌండ్ అంటే ½ కేజీ మీద తక్కువ. పౌండ్ అంటే 450 గ్రామ్స్ అంట. బట్ తప్పదు, తినాలంటే తీసుకోవాలి. కానీ వన్ గుడ్ థింగ్ ఏంటంటే క్లీన్ చేస్తారు కాబట్టి కొద్దిగా
చక్కగా ఏ పులుసులోకో తీగూరులోకో వేసుకుంటే బాగుంటుందండి. సో మనం ఇప్పుడు తీసుకున్న తిలాపియా ఫిష్ కూడా మీకు ప్రైస్ చెప్తానుండండి. ఓకే, నా ఫిష్ మనం తీసుకునింది ఎన్ని పౌండ్స్ అబ్బా? 3.87 పౌండ్స్ ఉంది. ఒక పౌండ్ $8 పడింది. అంటే మొత్తం మనకి $31 పడింది. అంటే ఇండియన్ కరెన్సీలో 2,500 రూపాయలు అంటండి. ఏం చేయలేం. నేనేంటంటే ఒకేసారి తీసుకుంటే కొద్దిగా ఫ్రైకి కొద్దిగా పులుసుకి అన్నట్టు తీసేసుకుంటాను. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. మళ్ళీ రాలేము, దూరము. ప్లస్ సో చూసారు కదండి హెచ్ మార్ట్ స్టోర్. చాలా మంది నా వీడియోస్లో ఫిష్ ఫ్రై వీడియో, పులుసు వీడియోలు అడిగారు కదా ఎక్కడ దొరుకుతుంది ఫిష్, ఎక్కడి నుంచి తెచ్చారని. సో నేనైతే ఈ స్టోర్ నుంచి తీసుకుంటాను. లైవ్ ఫిష్ అనమాట. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ మనకు ఆస్ట్రిన్లో లేక్ లైన్ మాల్ దగ్గర ఉంది ఈ స్టోరు. ఇదొకటి హెనా వరల్డ్ అని, ఇట్స్ అన్ ఏషియన్ స్టోర్ అనమాట. కొరియన్, చైనీస్, జాపనీస్ అండ్ ఇండియనైజ్డ్ ఫుడ్ కొన్ని అన్నీ దొరుకుతాయి. ఫ్రెష్ గ్రీన్ వెజీస్ అండ్ ఫ్రూట్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడు విజిట్ చేయని వాళ్ళైతే, ఆస్టిన్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి. నాకు తెలిసి టెక్సాస్లో, డాలస్, హ్యూస్టన్లో కూడా ఉంటుంది. న్యూజెర్సీలో అయితే మాకు ఏషియన్ మాల్ అని, ఏషియన్ స్టోర్స్ అని ఉండేది, సిమిలర్ స్టోర్ అనమాట. బట్ ఫ్రెష్ ఫిష్, లైవ్ తిలాపియా చక్కగా క్లీన్ చేసి ఇచ్చేస్తారు. నా వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా మనం ఇంటికి వెళ్ళాక ఇంకా కైండ్ ఆఫ్ మినిమం క్లీనింగ్, కొద్దిగా సాల్ట్ వేసి రైస్ వాటర్తో క్లీనప్ చేసుకుంటే సరిపోతుంది. సో యా, ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫిషన్. అందరికీ షేర్ చేస్తే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.